వెనకాల మీకు ఒక పెద్ద షెడ్ కనిపిస్తుంది కదా. సో మీరంతా అనుకుంటూ ఉండొచ్చు ఆవులు, గేదెలు, లేకపోతే మేకలు, గొర్రెలు, అంతకంటే కాదు కోళ్ళను పెంచుతూ ఉంటారు ఈ షెడ్ లో అని. కానీ కానే కాదండి, ఇక్కడ గుర్రాలను పెంచుతున్నారు. టోటల్ గా 9 గుర్రాలు ఉన్నాయట. అంతేకాదండోయ్, ఇక్కడ ఉన్న ఒక్కో గుర్రానికి ఒక్కొక్క సపరేట్ పేరు కూడా ఉంది. వైసీ గౌతమ్ రెడ్డి గారు చిన్నప్పటి నుండి తనకున్న ప్యాషన్ తో ఈ గుర్రాల పెంపకం అనేది చేస్తున్నారు. అంతేకాదండి, హార్స్ రైడింగ్ స్కూల్ కూడా నడిపిస్తూ ఉన్నారు. ఈ గుర్రాలను పెంచాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, దీనివల్ల ఏమైనా ఇన్కమ్ వస్తుందా, పూర్తి సమాచారాన్ని గౌతమ్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గౌతమ్ రెడ్డి గారు. సో మనకి ఇక్కడ గుర్రాలు అనేవి చాలా కనపడుతున్నాయి. అసలు ఏంటండి, ఏ పర్పస్ కోసం పెంచుతున్నారు, అసలు ఇది ఎలా అండి మీరు స్టార్ట్ చేశారు? రెండు వైపులా అమ్మ ఫ్యామిలీలో నాన్న ఫ్యామిలీలో రెండు పక్కల మా పూర్వీకులు అందరూ గుర్రం పెట్టేవాళ్ళు. అంటే ఇన్ని పెట్టేవాళ్ళు ఏం కాదు, 1-2 పెట్టుకునేవాళ్ళు. నేను చిన్ననాటి నుంచి ఆల్మోస్ట్ గుర్రంలోనే ఎక్కువ పరాడేటువంటి స్కూల్ కి అన్న దగ్గర కూడా. నేను ఈ రైడ్ చేసేది చూసి నా ఫ్రెండ్స్ అందరూ నువ్వు రైడింగ్ స్కూల్ చేసి అందరికి నేర్పించచ్చు కదా అన్నారు. అందుకని రైడింగ్ స్కూల్ స్టార్ట్ చేశాను. అంతకుముందు 2010 to 2015 నేను బెంగళూరు టర్ఫ్ క్లబ్ లో హార్స్ రైడ్ చేసేవాడిని. ప్రొఫెషనల్ గా అక్కడే నేర్చుకున్నాను. 4 years అయింది స్టార్ట్ చేసి. స్కూల్ అంటున్నారు, దానికి నేమ్ ఏమన్నా? అవును, హార్స్ రైడింగ్ స్కూల్ పేరు ఈక్విన్ వ్యాలీ ర్యాంచ్. ఈక్విన్ అంటే ఫ్యామిలీ ఆఫ్ హార్స్. వ్యాలీ ముందర కొండలు ఇవన్నీ ఉన్నాయి, హిల్స్ అండ్ వ్యాలీస్. సో వ్యాలీ. ర్యాంచ్ అంటే హోమ్ ఆఫ్ అనిమల్స్. మోర్ దాన్ 3 animals ఏవైతే ఒకే చోట్ల ఉంటాయో దాన్ని ర్యాంచ్ అంటారు. అందుకని ఈక్విన్ వ్యాలీ ర్యాంచ్. బాస్ వాలా, బీ ద బాస్.